కార్యక్రమంలో భాగంగా మీ ముందుకు వచ్చాను. మరొకసారి తెలియజేస్తున్నాను, మీ భవిష్యత్తు మీ చేతిలో ఉంది. మంచి వ్యక్తులు ఎన్నుకోండి. ఏ రాజకీయ పార్టీ ఉన్నా ఆ గ్రామాభివృద్ధి కోసం కష్టపడే వ్యక్తులు, లేదు మీకోసం కష్టపడే వ్యక్తులు ఎవరుంటారో వాళ్ళు ఎన్నుకునే విధంగా మీ చదువుకున్న వాళ్ళు ఇవాళ ఎడ్యుకేట్ చేయాల్సి వస్తుంది. మన కుటుంబంలో మొన్న నేను ఎమ్మెల్సీ ఎలక్షన్ చూశాను. ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఈ ప్రాంతంలో బీజేపీ నుంచి ఇద్దరు నిలబడ్డారు. టీచర్స్ ఎమ్మెల్యే బొమ్మరయ్య గారు, అలాగే గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారు. రూపాయి మంచలేదు. కేవలం ఒకటే చెప్పాము, మీ కష్టపడతాం, నిరుద్యోగుల కోసం కొట్లాడతాం, మీ గురించి మాట్లాడతాం అని చెప్తే ముఖ్యమంత్రి ఎదురుగా కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యమంత్రి వచ్చాడు, ప్రచారం చేశాడు. కానీ ప్రజలు చదువుకున్న విద్యార్థులు, మేధావులు, టీచర్స్ బీజేపీ 2 ఎమ్మెల్సీలు గెలిపించారు. కారణం ఏంటి అంటే చాలా మంది మైనారిటీ ముస్లిమ్స్ నాకు ఫోన్ చేశారు, మేము భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్ కోటేశాం. ఎందుకంటే అమెరికాలో ఉన్న మా చెల్లెలు కానీ మా కుటుంబ సభ్యులు, నా స్నేహితులు అమెరికాలో ఉంటారు. వాళ్ళు చెప్తారు, నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ఇండియన్ పాస్పోర్ట్కు ఇండియాకు దొరికిన విలువేందో చెప్తారు. కాబట్టి ఈ దేశం అఖండంగా ఉండాలంటే నరేంద్ర మోడీ నాయకత్వం కావాలి. ఆ నరేంద్ర మోడీ ఆలోచిస్తున్న 1 నేషన్ 1 ఎలక్షన్ అనేది ఇది ఏ పార్టీ కోసం కాదు, ఎవరి కోసం కాదు, మన భావితరాల భవిష్యత్తు కోసం ఈ 1 నేషన్ 1 ఎలక్షన్స్. ఇవాళ దీని మీద మొత్తం దేశమంతా కూడా వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఆ చర్చలో భాగంగా డిచ్పల్లి మండలంలోని ఈ తిరుమల కాలేజీకి వచ్చి మీ అందరితో బాగా మాట్లాడే అవకాశం దొరికింది. నేను మరొకసారి మీరందరూ కూడా రేపు పొద్దున ఎంతమంది ఓటు హక్కు ఇందులో ఉందో ఎక్కడుందో నాకు తెలియదు. కానీ మీరు ఎక్కడున్నా కానీ ఓటు హక్కు అనేది వినియోగించుకోవడం చాలా ఇంపార్టెంట్. మనం ఇప్పుడు ఏదైనా పోయినా ఆధార్ కార్డు లింక్ ఎట్లా చేస్తామో అలాగే ఓటు అనేది చాలా ఇంపార్టెంట్. ఏముంది, హాలిడే ఇస్తారు, ఇంట్లో కూర్చుందాం అంటే అక్కడ ఎవరో ఓటర్ కాదు, ఇవి ఏవి కాదు. భారతీయ జనతా పార్టీ లక్ష్యం అంత్యోదయ చిట్ట చివరి వ్యక్తికి న్యాయం చేయాలి. రెండోది, ఈ దేశం కలిసి ఉన్నంత వరకే మనందరం బాగుంటామని చెప్పి. ఇలా మనం మొన్న ఆఫ్ఘనిస్తాన్ చూసాం. చాలామంది ఆఫ్ఘనిస్తాన్లో ఒక పార్లమెంట్ మెంబర్ 100 కోట్ల ఆస్తుంటే ఆ రోజు ఆఫ్ఘన్లో దాడి చేసి ఆ దేశాన్ని కబ్జా చేసినప్పుడు తెల్లారికలకే ఆయన తన పిల్లల్ని ఎత్తుకొని ఎయిర్పోర్ట్కి పరిగెత్తుకొచ్చాడు. 100,000 కోట్లు ఉంటే ఏం ఉపయోగం లేదు, దేశం కలిసి ఉంటే. బంగ్లాదేశ్ చూసాం, అప్పటి వరకు ప్రధానమంత్రి షేక్ హసీనా రాత్రి తిరుగుబాటు చేసారు. ఆమె పారిపోయి ఇవ్వాలని వరకు ఎక్కడ దాక్కుందో కూడా తెలియని పరిస్థితిలో ఉంది. దేశం బాగుండాలంటే నరేంద్ర మోడీ నాయకత్వం బాగుండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చి మీ అందరితోని ఇంతమందితో కూర్చొని మాట్లాడి ఈ దేశ భవిష్యత్తు కోసం, మీ భవిష్యత్తు కోసం ఎల్లవేళ ఆలోచించే నాయకుడు నరేంద్ర మోడీ గారు. కాబట్టి వారి నాయకత్వంలో మనందరం ముందుకు